ఏంటిది? నేను వెళ్ళేది క్యాంపుకి, తీర్థయాత్రలకి కాదు. అవును, నేను లేని ఈ 3 రోజులు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ అనుకోలేదండి. టాటా చెప్పి వెళ్ళాక డిసైడ్ చేసుకుంటావా? ఏం చేయమంటారు? మీ ఇంటికి వెళ్ళి పాత బాకీ వసూలు చేసుకురా. మా నాన్న ఇల్లు బేరం పెట్టారు. ఇల్లేగా తాకట్టు పెట్టింది. కిడ్నీలు కళ్ళు పెట్టినట్టు ఫేస్లో ట్రాజడీ ఏంటి? రొక్కం సంగతి పక్కన పెట్టి మా నగలున్నాయి చూడు, అవి పట్రా. ఏ నగలో గుర్తుకొచ్చాయా? అవసరమంటే మా నాన్నకిచ్చానని ఇచ్చిన 3 నెలల తర్వాత చెప్పావు చూడు, ఆ నగలు. మీరు బయలుదేరండి. ఎంతసేపు మొగుడిని పంపడంలో ఉన్న హుషారు ముడుపులు తేవడంలో ఉండుంటే నిన్ని పాటికి కరోర్పతి చేసుండేవాణ్ణి. నేను అలాగూ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాను గాని నువ్వు క్షేమంగా వెళ్ళి నగలతోరా. ఓకే? అవును, నీ దగ్గర ఇంటి తాళం ఇంకొకటి ఉంది కదా? ఉంది. పద. నాన్నా, నాన్నా. అరే రామ రామ, ఏమా బాగున్నావా? బాగున్నా నాన్న. అల్లుడు గారు రాలేదే? క్యాంప్కి వెళ్ళారు. సౌమ్య అక్కొచ్చింది చూడు. వెళ్ళమ్మా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? గిరిజ పెళ్ళక్క. నేను రాకపోతే తాళి కట్టించుకోనని బెదిరించింది. నువ్వు వచ్చావు కదా, ఏదో ఒక్క చెప్పి మానేస్తాలే. నువ్వు వెళ్ళరా, నేను 3 రోజులు ఉంటున్నానులే. అవును, ఏమంటున్నాడు మీ పానకాల స్వామి? ఏం చెప్పమంటావే, ముగింపే లేని డైలీ సీరియల్లా మా కథ ఎప్పుడూ ఉండేదే. నిన్ను కనలేక అమ్మ చనిపోయిందని బాధపడతావు గాని అసలు అమ్మ కన్న వెంటనే నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. అవే మాటలమ్మా, నీ సహనం ముందు రాక్షసులే మారి మనుషులు అవుతారు. అలాంటిది ఆ మూర్ఖుడు మార్కపోతాడన్న ఆశతో బతకాలి. నాన్న, ఆయన నగల గురించి గొడవ చేస్తున్నారు. మీ నగలు మా నగలు పొద్దున్నే బ్యాంకు నుంచి తీసుకొచ్చాను, వెళ్ళేటప్పుడు తీసుకెడదు గాని. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను చూసిస్తాను. హలో హలో. కాంచనాలు అంటే అవి మన అంచనాలకి అందనవే అని అర్థం. అవి పెరుగుతూనే ఉంటాయి. తినమ్మా. తర్వాత తింటాను నాన్న. తినమ్మా. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావో? ఎవరమ్మా? ఎవరు నాన్న? బైక్ పంచర్ అయితే మన వరండాలో పెట్టారు. అక్క, నేను వెళ్ళి పెళ్ళవగానే వచ్చేస్తాను. ఒక్కదానివే ఎలా వెళ్తావే? ఇక్కడే ప్రమిళ వాళ్ళ ఇంటి వరకే. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్తాం. అక్కడి దాకా నేను రానా? మళ్ళీ నేను దించడానికి నేను రానా? ఇక్కడే కదా, నేనే వెళ్తాను. బాయ్ డాడ్. జాగ్రత్త అమ్మా. నాన్న, కోర్టు గొడవల్లో ఉన్న ఆస్తి ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని చెప్పు. మీ జీవితాలు ఎలా ఉన్నా మీ పిల్లలకన్నా అది ఆసరాగా ఉంటుంది. ఆయన గొడవ ఎప్పుడు ఉండేదే కదా, ఆ విషయం వదిలేసి. అది సరే, ఇంతకీ చెల్లికి సంబంధం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు ఉండమ్మా, నేను చూసిస్తాం. ఎవరు మీరు? ఎవరా మీరు? ఏమిటి దౌర్జన్యం? నువ్వు అక్కడికి వెళ్ళరా, నువ్వు గిచ్చుకోకు. బయట మోటార్ బైక్ ఉందిరా, దాని తాళాలు ఇక్కడెక్కడ ఉంటాయి చూడు. అలాగే రేయ్, ఇక్కడే ఉన్నాయిరా, తీసుకోరా. అలా ఏంట్రా చెమటలు పట్టాయి? లోపల ఏమైనా చిల్లి పనులు చేసావేంటి? ఏదో సరదా పడ్డానులే గానీ ముందు బండి తీరా. పోటానికి టైర్లో గాలి లేదు. రిమ్ముంది కదరా, కూర్చోరా.
ఆ బాబు ఇక్కడే. నాన్నా! నాన్నా! ఏమైంది నాన్నా? నాన్నా, ఏమైంది నాన్నా? ఏం జరిగింది? ఏం జరిగింది నాన్నా? అమ్మా, అక్క అక్కకి ఏమైంది నాన్నా? దొంగలు పడి అక్క, అక్క లేక, అక్క, సౌమ్య, సౌమ్య. నాన్న, అక్కని వాళ్ళ ఇంటి దగ్గర దించిరండి. మరి బావకు చెప్పకూడదు. చెప్తే సంస్కారంగా అర్థం చేసుకొని అక్కతో సంసారం చేయడు, నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. అక్కతో సహా అందరినీ బజారుకి ఇచ్చి పరువు తీస్తాడు నాన్న. మోటార్ బైక్ అబ్బాయికి ఏం చూద్దామమ్మా? అతనెవరో మనకి తెలియదని చెప్దాం. అబద్ధం ఎలా చెప్పగలమమ్మా? మనం చెప్తోంది అతని సొత్తు కోసం కాదు నాన్న. ఆపద దాటుకోవటానికి అబద్ధం చెప్పాలి. ఏడోకక్క, నీ కన్నీళ్లతో మన పరువు కరిగిపోతుంది. వాటిని నీ గుండె మంటల్లోనే ఆవిరి చేసుకో. నీ ఇంట్లో నువ్వు నిద్రపోతుంటే ఈ కలొచ్చిందనుకొని అది ఒక పీడకల్లా మర్చిపో. అక్క, బావతో ఎప్పట్లానే ఉండు. నాన్న, తొందరగా వెళ్ళు నాన్న. రామ్మా, జాగ్రత్తమ్మా. జాగ్రత్త పడటానికి ఏం మిగిలింది నాన్న? ఈ భయంకరమైన సమస్యను తట్టుకునే శక్తి నాకు కలిగేలా ఆశీర్వదించండి. అది చాలు నాన్న. అమ్మా, అమ్మా, సముద్రం అంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న నిన్ను ఎడారిలో బతుకమ్మా అని ఎలా దీవించనమ్మా? నువ్వేంటి ఇక్కడున్నావు? మీ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. నీకు మొగుడంటే ఎంత వినయ విధేతలున్నాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఓ మచ్చుతనక. మీకు ఇవ్వాల్సినవన్నీ త్వరలోనే ఇస్తానని మా నాన్నకి ఫోన్ చేస్తే చెప్పారండి. క్యాంపు క్యాన్సిల్ అయ్యి వచ్చాను కనుక నిజం చెప్పావు. ఇదే క్యాంపు పూర్తయ్యాక వచ్చుంటే వెళ్ళొచ్చాను గిళ్ళొచ్చాను అని జోలపాట పాడుండేది. ఏంటి ఈ దారుణం? నన్ను కాపాడడానికి ఆ నింద నీ మీద వేసుకున్నావా? మరి నిన్ను కాపాడేవాళ్ళెవరే? నువ్వు చెప్పినంత ఈజీగా మీ బావ మనసులో దాచుకుంటాడనుకున్నావా? అందరికీ ప్రచారం చేస్తాడు. అప్పుడు నీకు పెళ్ళెలా అవుతుందే? అది ఆలోచించావా? మాట్లాడవేంటే? మీరిద్దరూ కాలిపోతూ కూడా కాపాడటానికి నాదంత గొప్ప జీవితమా? మాట్లాడరే నాన్న. ఏం మాట్లాడినమ్మా? పెళ్ళైన కూతురు సంసారం సుఖంగా ఉందని సంతోషించనా? పెళ్లి కావాల్సిన కూతురు ఎప్పటికీ పెళ్లి కాకుండా ఉండిపోతుందేమోనని బాధపడినా? మీ ఇద్దరు అదృష్టవంతులమ్మా. ఒకరి కళ్ళు ఏడిస్తే మరొకరి కళ్ళు ఓదారుస్తాయి. నాకున్నవి రెండే కళ్ళు. దేంతో ఏడ్చి దేంతో ఓదార్చుకోను. నాన్న, మీరిద్దరూ అనవసరంగా బాధపడుతున్నారు. మీరు ఆలోచిస్తోంది ఎప్పుడో జరగబోయిన నా పెళ్లి గురించి. కానీ నేను ఆలోచించేది ఈ రోజు నాశనం అయిపోయిన అక్క జీవితం గురించి. నా గురించి నాకు బెంగలేదు నాన్న. ఎందుకంటే పెళ్లి జీవితం అని నేను అనుకోవటం లేదు. ఎక్కువ మంది ఆడపిల్లలకి ఎంప్లాయ్మెంటే కదా నాన్న పెళ్లి. నాకు ఉద్యోగం ఉంది. నా బతుకు నేను బతకగలను.
నన్ను నేను నాశనం చేసుకొని నిన్ను ఉద్ధరించాలనే ఫీలింగ్ నాకు లేదక్కా. ఈ నిజం తెలిసి బావ నిన్ను అన్యాయంగా వదిలేసినా తనదే న్యాయం అంటుంది ఈ లోకం. ఆడపిల్ల విషయంలో లోకం చాలా దుర్మార్గమైందక్కా. పర్సిపోయిన వాడిని చూసి జాలి పడుతుంది. రిగ్గింగ్ చేసిన రాజకీయ నాయకుడిని గౌరవిస్తుంది. మర్డర్ చేసిన వీధి రౌడీని కూడా హీరోని చేస్తుంది. కానీ ఒక ఆడపిల్లపై జరిగిన దౌర్జన్యాన్ని మాత్రం పాడైపోయింది, చెడిపోయింది అంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా భూతద్దంలో చూసి బాధపడకుండా ఇంతటితో వదిలేయండి నాన్న. చాలు తల్లి, చాలు. ఇన్నాళ్ళు ఎక్కడో నా మనసులో నా కొడుకులు లేరే అని బాధగా ఉండేది. కానీ ఇప్పుడు నేను చూశాక అది మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. నాన్న